ఈరోజు వీడియోలో సిడిపి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలజీలో వచ్చినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని మనము డిస్కస్ చేసుకుందాము. ఇప్పుడు వరకు నేను చాలా వరకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పేపర్స్ని వీడియోగా చేయడం జరిగింది. సో ఈరోజు కూడా అలాంటి క్వశ్చన్స్నే మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాము. ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎందుకు అంటే మనకి ఎగ్జామ్లో ఎలాంటి టైప్లో ఇస్తున్నారు, ఎంత డెప్త్గా ఇస్తున్నారు అనేది మనము ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని రిఫర్ చేస్తున్నప్పుడు తెలుస్తుంది. సో ఇలాంటి క్వశ్చన్స్ చూసినప్పుడు మీకు ఎగ్జామ్ అటెంప్ట్ చేసేటప్పుడు ఎలా అటెంప్ట్ చేయాలనే ఒక ఐడియా ఉంటుంది. కాబట్టి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అనేవి కంపల్సరీగా మనము మన ప్రాక్టీస్ సెక్షన్స్లో పెట్టుకోవాలి. అండ్ ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్కి వచ్చినట్టయితే, అమల క్లాస్మేట్స్ స్కూల్ చివరి రోజున పాట్‌లక్‌ని ప్లాన్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ తాము తెచ్చే ఒక వంటకాన్ని ఎంచుకున్నారు, కానీ అమలకి ఏ వంటకం ఇవ్వకుండా మినహాయింపు ఇచ్చారు. ఎందుకంటే ఆమె తల్లిదండ్రులు ఆమెకు అంత స్వేచ్ఛ ఇవ్వరని వాళ్ళందరికీ తెలుసు. అమల తల్లిదండ్రుల పిల్లల పెంపక రకం ఏంటి అని అడుగుతున్నారు. ఇక్కడ పేరెంట్ టైప్ గురించి క్వశ్చన్ అండి. పిల్లల పెంపక రకాల గురించి క్వశ్చన్ అడిగారు. సో అమల వాళ్ళ క్లాస్మేట్స్ అందరూ పాటలను ప్లాన్ చేసుకున్నారు, కానీ ఆ అమల ఒక్కదానికి మాత్రమే మినహాయింపు ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ తనకి అంత ఫ్రీడమ్ ఇవ్వరు ఏదైనా ఓన్గా డిసిజన్ తీసుకోవడానికి అని. సో ఇక్కడ మనకి పేరెంటింగ్ స్టైల్ టైప్ ఏంటి అని అడుగుతున్నారు. ఆప్షన్స్కి వెళ్ళినట్టయితే అథారిటేరియన్, అథారిటేటివ్, పర్మిసివ్ అండ్ అనిల్వాల్వ్. అధికారపూర్వక, బాధ్యతాయుత, అనుమతిపూర్వక, జోక్యరహిత. ఇక్కడ మనకి జోక్యరహిత అనేది ఏం లేదండి. ఎందుకంటే మనకి అక్కడ జోక్యం అనేది చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే పేరెంట్సే అంటున్నారు కాబట్టి. అండ్ అనుమతిపూర్వక, ఇక్కడ పేరెంట్స్ దగ్గర నుంచి అనుమతి తీసుకోవాలనే కాన్సెప్టే రాలేదు కాబట్టి ఇక్కడ అనుమతిపూర్వక అలాంటి పేరెంటింగ్ స్టైల్ టైప్ కూడా రాలేదు. అండ్ బాధ్యతాయుత, ఒకవేళ పేరెంట్స్ బాధ్యతాయుతంగా పిల్లల పైన ప్రవర్తిస్తే పాట్‌లాక్ గురించి తెలుసుకొని పాట్‌లాక్‌కి ఏం కావాలి అని చెప్పేసి పిల్లల దగ్గరికి వెళ్ళి ఆమల దగ్గరికి వెళ్ళి అడుగుతారు. కాబట్టి ఇక్కడ బాధ్యతాయుత కూడా కాదు. సో అధికారపూర్వత, వాళ్ళు అధికారంగా నీకు పాట్‌లాక్ ఇవ్వను అని చెప్పేసి అంటారేమో అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్ ఆమెని పాట్‌లాక్ యొక్క ప్లాన్ నుంచి మినహాయింపు చేశారు. సో అమల వాళ్ళ తల్లిదండ్రుల పిల్లల పెంపక రకము అధికారపూర్వక, అథారిటేరియన్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చినట్టయితే, ఇండివిజువల్స్ సఫరింగ్ ఫ్రమ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ షుడ్ నాట్ బి కన్సిడర్ అండర్ బిహేవియరల్ ప్రాబ్లమ్స్. ఈ క్రింది వాటిలో దేనితో బాధపడుతున్న వ్యక్తులకు ప్రవర్తన సమస్యల కింద పరిగణించబడదు. ప్రవర్తన సమస్య అనేది పరిగణించబడని ఆప్షన్స్ని మనం ఇక్కడ పిక్ చేసుకోవాలి. సో ఆప్షన్కి వచ్చినట్టయితే డెవలప్మెంటల్ డిసార్డర్, వికాసపరమైన లోపాలు, మెంటల్ ఇల్నెస్, మానసిక అనారోగ్యం. ఇక్కడ ప్రవర్తన అనేది ఒక పిల్లవాని యొక్క ప్రవర్తన యొక్క సమస్య అనేది దేని మీద ఆధారపడదు అనేది మనం ఇక్కడ చూడాలి. సో వికాసపరమైన లోపాలు, డెవలప్మెంట్ పిల్లల్లో సరిగా లేకపోతే వాళ్ళ ప్రవర్తన అనేది కంపల్సరీగా కొన్ని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తుంది. సో ఇక్కడ వికాసపరమైన లోపాలు ఉన్నందువల్ల పిల్లల ప్రవర్తనని మనము జడ్జ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ మెంటల్ ఇల్నెస్, మానసిక అనారోగ్యం, పిల్లల్లో మానసిక అనారోగ్యము అయ్యేటువంటి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఆ మానసిక అనారోగ్యం వల్ల పిల్లల ప్రవర్తనలో కూడా చాలా బిహేవియరల్ చేంజెస్ అనేవి వచ్చేస్తాయి. ఎందుకంటే వాళ్ళకి మానసికంగా సరిగా లేకపోతే ఏడవడం, గట్టిగా ఏడవడం, ఏదైనా కావాలి అని అడవడం, అలా ఎక్కువగా మానసికంగా వాళ్ళు ప్రవర్తిస్తారు. కాబట్టి సో మెంటల్ ఇల్నెస్ కూడా ఒక లోపంగా మనం ఇక్కడ పరిగణించాల్సిన అవసరం లేదు. సో బోత్ డెవలప్మెంటల్ డిసార్డర్స్, మెంటల్ ఇల్నెస్, వికాసపరమైన లోపాలు, మానసిక ఆరోగ్యము, ఈ రెండు బిహేవియరల్ ప్రాబ్లమ్స్, ప్రవర్తన సమస్యల కింద పరిగణించబడదు. బోత్ ఏ అండ్ బి. నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చినట్టయితే, వన్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ డీమెరిట్ ఆఫ్ అబ్జర్వేషన్ మెథడ్. ఇక్కడ కింది వాటిల్లో ఒకటి పరిశీలన పద్ధతి యొక్క లోపము. సో ఇక్కడ మనకి పరిశీలన పద్ధతి యొక్క అబ్జర్వేషన్ మెథడ్ యొక్క లోపం గురించి డీమెరిట్ గురించి అడుగుతున్నారు. సో ఆప్షన్కి వచ్చినట్టయితే ధృవీకరించదగినది, వశదగలది,
పొదుపైనది అండ్ ఆత్మశ్రేయత. సో ఇక్కడ మనకి కరెక్ట్ ఆప్షన్ వచ్చినట్టయితే సబ్జెక్టివిటీ, ఆత్మశ్రేయత. నెక్స్ట్ క్వశ్చన్, వన్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ లెర్నింగ్. కింది వాటిలో ఒకటి అభ్యసనానికి ఉదాహరణ కాదు. అంటే అది అభ్యసనం అంటే నేర్చుకోలేనిది అని, లెర్నింగ్ చేయలేనిది అని అడుగుతున్నారు. సో మనకి ఆప్షన్స్ వచ్చినట్టయితే స్నేజింగ్ ఆన్ ఎక్స్పోజ్ టు డస్ట్, మనము బయటికి వెళ్ళినప్పుడు తుమ్మడం అప్పుడు అది లెర్నింగా కాదు. అండ్ యూజింగ్ శానిటరీ ప్యాడ్ డ్యూరింగ్ మెన్స్ట్రువల్ సైకిల్, ఋతుచక్రంలో శానిటరీ ప్యాడ్ ఉపయోగించడము ఒక లెర్నింగ్. అండ్ రోడ్ మెమరైజేషన్ ఆఫ్ మ్యాథమెటికల్ టేబుల్స్, గణిత పట్టికలను కంఠస్థం చేయడం, మన మ్యాథమెటికల్ టేబుల్స్ని కంఠస్థం చేయడం అనేది మన లెర్నింగ్లో ఒక ప్రాసెస్. అండ్ హైడింగ్ ఆన్ సీకింగ్ పోలీసులను చూసినప్పుడు దాక్కుని ఉండడం అనేది కంపల్సరీగా మనము లెర్న్ చేస్తాము. ఎందుకంటే ఏదైనా తప్పు చేసినప్పుడు పిల్లలు అండ్ అలాగే పెద్దవాళ్ళు కూడా పోలీసులను చూసి దాక్కోవడం అనేది ఒక లెర్నింగ్గా ఉంటుంది. సో మనకి మన ప్రమేయంతో లేకుండా అన్కాన్షియస్నెస్గా చేసేది ఏంటి అంటే దుమ్ము తగిలినప్పుడు తుమ్మడం అనేది మన అన్కాన్షియస్, మనకు తెలియకుండానే అది జరిగిపోతుంది కాబట్టి అది లెర్నింగ్లో ఒక పార్ట్ కాదు. సో అందుకని ఇందులో స్నీజింగ్ ఆన్ ఎక్స్పోజ్ టు డస్ట్ అనేది అభ్యసనానికి ఉదాహరణ కాదు. నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చినట్టయితే, ప్రాథమిక తరగతిలో ఉన్న వల్లి కృత్యాల కోసం ఇచ్చిన మెటీరియల్ను ఉద్దేశపూర్వకంగా పాడు చేస్తుంది. ఇది గమనించిన ఉపాధ్యాయురాలు టీచర్ తరువాతి తరగతిలో మిగిలిన తరగతి విద్యార్థులు కృత్యాలు చేస్తుండగా ఆమెకు ఎటువంటి మెటీరియల్ ఇవ్వలేదు. వల్లి టీచర్ దగ్గరికి మెటీరియల్ అడిగినప్పుడు ఆమె ఆ మెటీరియల్ని పాడు చేయనని అంగీకరిస్తేనే తాను ఆమెను ఆ కృత్యంలో పాల్గొనడానికి అనుమతిస్తానని చెప్పింది. సో వల్లి అంగీకరించింది మరియు కృత్యము తర్వాత వల్లి మెటీరియల్ను సరిగా తిరిగి ఇచ్చినప్పుడు టీచర్ ఆమెని అప్రిషియేట్ చేసింది. దీని వలన వల్లి ఆ తర్వాత మెటీరియల్ను సరిగా వాడటం ప్రారంభించింది. ఇది టార్నై యొక్క ఈ నియమానికి అనుగుణంగా ఉంటుంది అని అడిగారు. సో ఇక్కడ మనకి వల్లి అనే అమ్మాయి ఫస్ట్ మెటీరియల్ మొత్తం పాడు చేసేది. సో ఇక్కడ టీచర్ ఒక కండిషన్ పెట్టింది, ఏంటి అంటే నువ్వు సరిగా చేస్తే మాత్రమే నేను మెటీరియల్ నీకు ఇస్తాను అని చెప్పింది. సో ఆ వల్లి అనే అమ్మాయి ఓకే అని చెప్పేసి మళ్ళీ ఆ మెటీరియల్ని తీసుకొని కరెక్ట్గా చేసేసి మళ్ళీ ఆ మెటీరియల్ని టీచర్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. సో అప్పుడు టీచర్ అమ్మాయిని అప్రిషియేషన్ చేసింది. సో ఇక్కడ ఇదంతా ఈ తాండాక యొక్క ఏ నియమానికి అనుగుణంగా ఉంది అని అడుగుతున్నారు. సో మనకి ఆప్షన్కి వచ్చినట్టయితే లా ఆఫ్ ఎక్సర్సైజ్ అభ్యాస నియమం, లా ఆఫ్ ఎఫెక్ట్ ఫలిత నియమం, లా ఆఫ్ రెడీనెస్ సంసిద్ధత నియమం, లా ఆఫ్ యూజ్ ఉపయోగ నియమం. సో ఇక్కడ మనకి ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. సో మనకి కరెక్ట్గా చేస్తే మాత్రమే నేను ఇస్తాను అని చెప్పేసి అని ఒక స్టేట్మెంట్ ఇచ్చింది ఆ టీచర్. సో ఇక్కడ ఎఫెక్ట్ అనేది కనిపించాలి అని చెప్పేసి చెప్పింది కాబట్టి లా ఆఫ్ ఎఫెక్ట్ ఫలిత నియమం అనేది ఇక్కడ మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో ఇప్పటివరకు మన వీడియోని లాస్ట్ వరకు ఎండ్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు ఎంతగానో యూజ్ అయిందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇలాంటివి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో ఎప్పుడు వస్తుంటాయి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.